Hi, myself Rajalakshmi. I'm recently graduated 2024 pass out in the stream of electrical and electronic engineering. Recently I placed in the product based company with a 3.2 LPA. అన్ని ఇన్స్టిట్యూట్స్ తో పోల్చుకుంటే 10,000 crores లో ఏం స్పెషల్ అంటే మనకు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత దానికి మానిటరింగ్ క్లాస్ అనేది పెడతాం. అంటే ఎవ్రీ లెక్చర్ వీల్ అసైన్ ది స్పెషల్ టాస్క్ ఫర్ ద ఎవ్రీ సబ్జెక్ట్. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ చేశారా లేదా అనేది మానిటరింగ్ క్లాస్ అనేది స్పెషల్ గా పెడతారు. అంటే ఇప్పుడు మార్నింగ్ సెషన్ లో క్లాస్ ఉంది అనుకో, ఆఫ్టర్నూన్ సెషన్ లో మనకి మానిటరింగ్ క్లాస్ నిన్న ఇచ్చిన టాస్క్ ఈ రోజు చెక్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ అది క్లియర్ కాలేదు అంటే మళ్ళీ క్లాస్ లో అది రిపీట్ చేసి డౌట్స్ అనేది క్లియర్ చేశారు. ఇంకోటి కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా పెట్టారు మాకు. అంటే ఇప్పుడు ఎవరైతే కమ్యూనికేషన్ లో చాలా లాగ్ ఉన్నారనుకో వాళ్ళకి సాటర్డే సండే ఆర్ ఎల్స్ ఎక్కువ 2 hours 3 hours ఎక్కువ పెట్టి మాకు ఇంప్రూవైజేషన్ అనేది చేశారు. సో దాని వల్ల కూడా స్టేజ్ ఫియర్ అనేది ఇంకా జీడీ లో పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇంకా మనకు ఇంటర్వ్యూస్ వాకిన్ కి అటెండ్ అయినప్పుడు ఫస్ట్ అనేది ఆప్టిట్యూడ్ పెడతారు. సో ఆప్టిట్యూడ్ కోసం మాకు ఉదయ్ సార్ అసైన్ చేశారు. సార్ మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చి క్లాసెస్ చెప్పి ఎవ్రీ టాపిక్ పైన అంటే వితౌట్ ఎనీ స్కిప్పింగ్ ఎనీ టాపిక్ ఫ్రమ్ ద ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ హీల్ టీచ్ ఎవ్రీథింగ్ విత్ ఎనీ హెసిటేట్ టు ఆస్క్ స్టూడెంట్స్. ఆప్టిట్యూడ్ కూడా ఈజీగా నేర్పించారు, అంటే ఈజీ టెక్నిక్స్ తోటి. అండ్ టెక్నికల్ హేమంత్ సార్ జేఎస్ వరకు సార్ బాగా చెప్పారు. అంటే లైక్ స్పూన్స్ ఫీడింగ్ లాగా మాకు చెప్పేసారు. మాకు పిఎం అరవింద్ సార్ ఉన్నారు. ఈజ్ లైక్ అంటే స్టూడెంట్స్ లైఫ్ పోకూడదు, రావాలి ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో ఒకటి జరగాలి, వాళ్ళకు మనీ కడుతున్నారు కదా అలా అని సార్ ఎలా అంటే లైక్ పుషింగ్ ఎవ్రీ పర్సన్ ఫార్వర్డ్ లైక్ ఎ పేరెంట్. ఈజ్ వెరీ సపోర్టివ్. బాగా హెల్ప్ చేశారు. హూ ఆర్ understandable, who are not understandable, he is push every person in the class.